రాసిన సువార్త 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. అమ్మ అందరు తీసుకొని ఇవ్వండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనాన్ని చూసుకుందాం. అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పునరుత్థాన దినమందు ఈ 2వ మాసంలో మమ్మల్ని ప్రవేశింపచేసి నీ నామమును గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రమున తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరు మహిమ పొంది రబ్బోనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వానితో చెప్పాను. ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచన చేస్తే, నీ కట్ల నుండి సాతాను వేసే కట్ల నుండి నీకు విడుదల కావాలా? లాజరు చనిపోయి 4 రోజులయ్యింది. అక్క చెల్లెళ్ళు వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు, నిట్టూర్పుతో ఉన్నారు. వారి వేదనను ఎవరు తొలగించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అందరూ ఓదారుస్తున్నారు, కానీ వారు ఓదార్పు పొందనొల్లని వారుగా కూడా ఉన్నారు. ఎంతగానో వారు కృంగిపోతున్నారు. ఒక్కగానొక్క సహోదరుడు, అందులో యేసు ప్రేమించినటువంటి బిడ్డ, ఎక్కువగా ప్రేమించిన యేసు రాలేదని ఒక వేదన, ఒక పక్క తమ్ముడు దూరమైపోయాడు అనేటువంటి ఒక వేదన. బాగా జ్ఞాపకం చేసుకోండి. నిజమే, గత గురువారం రోజు మేము కూడా కాకినాడ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కాకినాడకు చేరువలో ఉన్నప్పుడు మాకు ఒక వార్త వచ్చింది. మనం నెల నుంచి ప్రేయర్ చేస్తూనే ఉన్నాము కదా, చైతన్య కోసం, మా కోడలి యొక్క సహోదరుడి యొక్క భార్య నిమిత్తమై. దాదాపుగా 1,20,00,000 రూపాయలు అపోలో హాస్పిటల్లో ఆమె నిమిత్తం కట్టారు. అమౌంట్ కూడా ఎంత అంటండి? 1,20,00,000 దాకా కట్టారంట. కానీ ఏ రోగం అనేది డిసైడ్ చేయలేకపోయారు వాళ్ళు, ఏ వ్యాధి అనేది డిసైడ్ చేయలేకపోయారు. సామ్యుయల్ పట్ట అనేటువంటి ఆయన హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ఆ మందిరానికి వారు వెళుతున్నారు. వారు కూడా 2 గంటలకు ఒక టీం వచ్చి 2 గంటలకు ఒక టీం వచ్చి ఆ అమ్మాయి నిమిత్తము చాలా ప్రార్థనలు చేశారు, ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. మన సంఘంలో ప్రార్థన చేశారు, ఫిలదెల్ఫియా సంఘంలో ప్రార్థన చేశారు, ఆత్మీయులు ప్రార్థన చేశారు, విశ్వాసులు ప్రార్థన చేశారు, స్నేహితులు ప్రార్థన చేశారు, రక్త సంబంధికులు ప్రార్థన చేశారు. కానీ బుధవారం రాత్రికాల సమయమందు ఆ బిడ్డకు పెట్టినటువంటి అన్నిటినీ కూడా, ఏవేవైతే ఆక్సిజన్ కానివ్వండి, ఏదేదైతే అన్నీ ఆ బిడ్డ బాడీకి పెట్టారో వాటిని అన్నిటినీ ఆ రోజు తీయాలని తీర్మానం చేసుకున్నారు డాక్టర్స్ అంతా. గత 2 రోజుల నుంచి పైప్లోనే లిక్విడ్ రూపకంగా లోపలికి పంపిస్తున్నారు, కానీ సరిగా ఆ బిడ్డ దేహంలోకి పోవడం లేదు. గురువారం ఉదయము అంటే 4 గంటలకే మాకు ఫోన్ వచ్చింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా నేను. తర్వాత 8 గంటలకు ఆన్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కాలం చేసింది, ప్రభునందు నిద్రించింది అన్న. ఇటుపక్క కుమార్తె శ్రీమంతం నిమిత్తం వారసిద్ధపరుచుకున్నారు.
ఇటుపక్క చూస్తే కోడలు వాళ్ళ సహోదరుడు భార్య చనిపోయింది. సతమతం అయిపోయి ఎటు వెళ్ళాలో స్టేషన్ దిగేంత వరకు మేము చాలా వేదన పడ్డాం. ప్రభువా, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పి. తర్వాత కొడుకు కోడల్ని, వారికి ట్రైన్ లేకపోయినప్పటికీ సాయంకాలం మరలా వాళ్ళ బరియలు ఎప్పుడైపోతుందో ఏమో అని కనుక్కున్న తర్వాత అపోలో హాస్పిటల్లో డాక్టర్స్ అంతా కూడా ఆ బాడీని ఇవ్వడానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. మార్నింగ్ 4 గంటలకు ఆ అమ్మాయి ప్రభువునందు నిద్రిస్తే మధ్యాహ్నం 2 గంటలకు బాడీని బయటికి ఇచ్చారు. వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అక్కడ చూసుకొని కట్టాల్సిన డబ్బు అంతా కట్టిన తర్వాత బాడీని బయటికి ఇచ్చారు. బాగా ఆలోచన చేయండి. సామ్యూయల్ పట్ల వారు నిర్వహిస్తున్నటువంటి మందిరావరణంలో వారు చేస్తున్నటువంటి ఆరాధనలో వీరు భార్యాభర్త ఎంతో ఆరాధన చేసేవారు. ఇంగ్లీష్లోను తెలుగులోను ఆరాధన నడిపించేటువంటి వారు. ఆ సంఘంలో స్త్రీల మధ్యలో ఆ బిడ్డ చక్కగా వాడబడుతూ ఉండేటువంటి బిడ్డ. మరి ప్రభు ఎందుకో బాలింతరాలు, 4 మాసాల బాలింతరాలు, మొన్న మంగళవారం రోజే 5వ మాసం పడింది పాపకి. వారు నిద్రించిన తర్వాత మేము కూడా మా కుటుంబం అంతా కూడా ఇటుపక్క శ్రీమంతం జరపాలా, అటుపక్క వెళ్ళాలా, ఇటు వీళ్ళు కూడా రిలేటివ్స్ని అందరినీ పిలుచుకున్నారు. వీరు కూడా అన్నీ సిద్ధపరచుకున్నారు. ఇటుపక్క చూస్తే దుఃఖము, ఇటుపక్క చూస్తే సంతోషం, ఏదానికి సతమతం అయిపోయాం. తర్వాత శ్రీమంతం చేస్తున్న ఫ్యామిలీకి అంతా కూడా మేము ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండి అందరు భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘటన వాళ్ళకి తెలియజేశాం. ఆ సంఘటన వాళ్ళకి తెలియచేసిన తర్వాత మీరు ఎందుకు మరి అక్కడే వెళ్ళాల్సింది క్యాన్సిల్ చేసుకుంటుంటుంది కదా అని అన్నారు. వద్దులేండి, ఇక్కడ మిమ్మల్ని తృప్తిపరచాలి, అక్కడ వాళ్ళని తృప్తిపరచాలన్న ఒక ఉద్దేశంతో అక్కడ కొడుకు కోడల్ని పంపించేసి ఇక్కడ మేము ఉండిపోయాం. అసలు ట్రైన్లు ఏవి కూడా లేవు, బస్సులు సరిగా టయానికి లేవు. ఎన్ని రోజులు మనం డిసెంబర్ 16వ తేదీ నుంచి ఇంతవరకు సరి అయిన నిద్ర మాకు లేదు. రాత్రిపూట అటు సేవ ఇటు సేవ, అక్కడ పిలుస్తుంటే ఇక్కడ పిలుస్తుంటే అక్కడ పిలుస్తుంటే వెళుతూనే ఉన్నాం. చాలా టైర్డ్ అయిపోయాం. నైట్ కూడా 1 గంట అయింది వచ్చే లోపల. మళ్ళీ మార్నింగ్ లేచి వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని యవనస్తుడైనటువంటి అబ్బాయి జాన్ కూడా ఆదరించబడాలని, భార్య పోయిందని ఎంతో వేదన పడుతున్నారు. ఎంతో చక్కగా నిజమండి, ఆ బాడీని తీసుకొని వెళుతూ ఉండేటప్పుడు ఆ యొక్క చర్చి మెంబర్స్ అంతా కూడా రిచ్ పర్సన్స్. ఆ మెంబర్స్ అంతా కూడా వీళ్ళని ఎవరిని కూడా బాడీని ముట్టనివ్వలేదు. కుటుంబీకుల్ని వారే స్నానం చేయించి వారే బాడీని ఎత్తేసి చక్కగా వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకొని వచ్చి షూట్ వేసుకొని వారు చక్కగా బాడీని ఎత్తుతూ ఒక లెవెల్గా పోతూ ఉండేటప్పుడు ముందర వాయిద్యాలను వాయిస్తూ, సింఫోనీలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఒక క్రమమైన పద్ధతి, ఒక వివాహాన్ని ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారండి వాళ్ళు. నాకు చాలా మా అబ్బాయి చెప్తూ ఉంటే చాలా వింత అనిపించింది నాకు. నిజంగా ఈ విధంగా చేస్తారా అని. మనమా సేవకులు ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినా కూడా ఎత్తండి బాడీని, ఎత్తండి, అంతసేపు పెట్టుకుంటారు ఇంట్లో, అంతసేపు పెట్టుకుంటారు. సేవకుడు ఒక 10 నిమిషాలు వచ్చేసరికి సేవకుడు వచ్చి ప్రార్థన చేసేంత వరకు కూడా ఆగరు. కానీ వారు చూసినట్లయితే కనుక వచ్చి వారే స్నానం చేయించి వారే మొత్తం అన్నీ సిద్ధపరచుకొని వారే పంపించేసి, ఆమె గురువారము కాలం చేసిన తర్వాత గురువారం నుంచి షిఫ్ట్ బై షిఫ్ట్ 2 ఫ్యామిలీలు ఆ ఇంట్లో వచ్చి ఆ కుటుంబానికి ఆదరణ కలిగే రీతిగా ప్రార్థనలు జరుపుకుంటూ వారికి ఓదార్పునిస్తూ వారికి వంట చేసుకుంటూ వారు ఉంటున్నారు. సేవకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అమ్మాయి సజీవంగా ఉన్నప్పుడు 10 లక్షలు డొనేట్ చేశారు ఆ చర్చి మెంబర్స్ హాస్పిటల్కి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ఏ విధంగా ఉన్నామో వాళ్ళు ఏ విధంగా ఉన్నాం. అదే రీతిగా ఇక్కడ లాజరు కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే కనుక ఒక్కగానొక్క సహోదరుడు, తల్లి తండ్రి లేరు, వారికి పెద్దవారు లేరు, ఇంట్లో ఆదరించేవారు లేరు, యవన సహోదరీలు ఉన్నారు. ఒక్కగానొక్క తమ్ముడు కాలము చేసిన తర్వాత ప్రభు ఎప్పుడు మన ఇంటికి వస్తూ ఉండేవాడు, ఆతిథ్యము అందుకుంటూ ఉండేవారు. కానీ అటువంటి ఆయన కూడా మనకు రాలేదు అని, ఒక పక్క ఆయన రాలేదని సహోదరుడు నిద్రించారు అని చెప్పేసి వారు వేదన పడుతున్నప్పుడు 4వ రోజు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారు.
ఆ 4వ రోజు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గబగబా మార్త పరుగున వచ్చింది, మరియా వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభువారు నిట్టూర్పు విడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ఆయన అంటున్నారు, మొదట ఆ రాయిని తొలగించమన్నాడు. అప్పుడు మార్త అంటుంది, అయ్యా నా సహోదరుడు నిద్రించి 4 రోజులయ్యిందయ్యా, వాసన కొడుతున్నాడేమో, కంపు కొడుతున్నాడేమో, శరీరము కుళ్ళిపోయిందేమో, ఆ దుర్వాసనను ఈ ప్రాంతంలో అందరూ వచ్చినటువంటి వారందరూ కూడా ఆ వాసనను భరించలేరేమో, వారు భరించలేరేమో అని అంటూ ఉన్నప్పుడు ప్రభు చక్కని మాటను అక్కడ సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్యంలోకి వెళదాం మనము. అమ్మా వచనం చెప్పి చదువుమా. 11:39. అప్పుడు యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని చెప్పెను. అమ్మా, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. మొదట ఆయన రాయిని తీసివేయండి, ఆ సమాధికి ఉన్నటువంటి రాయిని మీరు తొలగించండి. తరువాత రాయిని తొలగించిన తర్వాత లాజరు బయటికి రా అని పిలిచాడు. లాజరు అని పేరు పెట్టి పిలవడంతో లాజరు ప్రేత వస్త్రాలతో ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కట్టబడినటువంటి కట్లతో వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మరణం అనే కట్ల చేత బంధింపబడి ఉన్నాడు, మరణం అనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు, మరణం అనే రుమాలు చేత కట్టబడి ఉన్నాడు. ఎవరు? లాజరు. ఆ కట్టబడి ఉన్నటువంటి కట్లను చూసినటువంటి ప్రభువారు చెప్తూ ఉన్నటువంటి ఆయన, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు ఏం చేశాడంట? మీరు అతని కట్లను విప్పి ఏం చేయాలంట? పోనీయుడి, అంటే విడుదల కలిగించుడి. ఆ కట్ల నుంచి విడుదల కలిగించండి, మరణం అనే కట్ల నుంచి విడుదలను కలిగించండి అని అక్కడ ప్రభు వారు చెప్తున్నారు. నిజమే, లాజరు మరణం అనే కట్ల చేత బంధించబడి ఉన్నాడు. మనం ఏ కట్ల చేత బంధించబడి ఉన్నాము? సాతాను కట్ల చేత బంధించబడి ఉన్నామా? దురాత్మ అనే సమూహముల చేత కట్ల చేత మనము బంధించబడి ఉన్నామా? లేకపోతే ఇంకొకటి ఏ కట్ల చేత నీవు బంధించబడి ఉన్నావో ఈరోజు నీవు ఆత్మ పర్యవేక్షణ చేసుకో. ఏ కట్లల్లో నేనున్నాను? లాజరు మరణం అనే కట్ల చేత బంధింపబడి ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు, ఆ కట్లను విప్పి అతనిని ఏం చేయాలంట? పోనీయుడి అని అంటున్నారు. పోనీయుడి. నిజమే, ప్రభువారు సేవ చేస్తున్నటువంటి కాలములో, ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి కాలములో ఒక సమాజ మందిరావరణానికి వెళ్ళారు ప్రభువారు. ఆ సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీని చూసిన తర్వాత ఈయనకేమనిపించిందంటే ఆమె కట్ల నుంచి విడుదల కలిగించాలి అని అనుకున్నారు. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి మందిరావరణానికి వస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరావరణలో విశ్రాంతి దినమందు కూడుకుంటా ఉంది. అక్కడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది సమాజ మందిరపు అధికారులు వస్తూనే ఉన్నారు, సమాజ మందిరపు సేవకులు వస్తూనే ఉన్నారు, యాజకులు వస్తూనే ఉన్నారు, సేవను చేస్తూనే ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు, వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఆమె కట్ల నుంచి విడుదల కలిగించే వారు ఎవరు లేరు. ఆమె కట్ల నుంచి విడుదల కలిగించే వారు ఎవరూ రావడం లేదు. ఆమె కట్లకు ఆ రోజు విడుదల కలిగించాలని, ఆమె వైపు చూడాలని, ఆమెకు విముక్తి కలిగించాలని, ఆమెకు ఆ సాతాను బంధకాల నుంచి విడుదల కలిగించాలని ఎవరు కూడా ఆశించలేకపోయారు.
బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ వస్తున్నటువంటి సమాజ మందిరపు సేవకులు ప్రభు యొక్క కనుదృష్టితో వారు చూడలేకుండా ఉన్నారు. ఆమె కట్లను వీళ్ళకి తెలియలేకుండా పోతుంది. 18 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉంది. ఆకాశం వైపు చూడలేని స్థితి, ముఖాన్ని చూడలేనటువంటి స్థితి, అందరి ముఖాలు చూడలేనటువంటి స్థితి, వంగిపోయినటువంటి స్థితిలో ఉంది. ఎంత పని చేసుకున్నా వంగిన స్థితిలోనే చేసుకోవాలి. ఆమె ఎంతగానో బాధపడుతుంది, వేదన పడుతూ ఉంది. ఆ బంధకాలం నుంచి విడుదల కలిగించని ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెళుతున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పోతున్నాను కదా, ఏ ఒక్క సేవకుడు వచ్చి, ఏ ఒక్క యాజకుడు వచ్చి నన్ను ఏమీ చేయలేదు అని ఆమె నిరుత్సాహపడలేదు. వేరొక సమాజ మందిరానికి వెళ్ళాలని కూడా పరితపించలేదు. వేరొక సమాజానికి వెళ్ళాలని కూడా తీర్మానము చేసుకోలేదు. నేను బాగైనా బాగు కాకపోయినా సమాజ మందిరానికి విశ్రాంతి దినమందు ఈ మందిరానికే నేను తప్పక వెళ్ళాలి, తప్పక కూడుకోవాలి. నాకొక మందిరం ఉంది, నాకొక సహవాసం ఉంది, నాకొక కట్టుబాట్లు ఉన్నాయి, నాకొక నియమం ఉంది, నాకొక మార్గం ఉంది, నీతి మార్గాన్ని బోధించేవారు ఉన్నారు. ఆ మార్గాన్ని నేను వెళ్ళాలి అని తీర్మానం చేసుకొని అక్కడికే వెళుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18. ఆమె వయస్సు తెలపలేదు అక్కడ. ఆమె వయసు తెలిపారా? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల నుంచి బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తుడు 38 ఏళ్ల నుంచి బాధపడుతున్నాడు అంటున్నాడు, కానీ అతని వయసు రాయలేదు. ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. అదే విధిగా 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆమె వైపు, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆయన వైపు ఎవరు చూశారంట? ప్రభు చూశారు. ఆలోచన చేయండి. ప్రభు చూసిన తర్వాత ఆ కట్ల నుంచి ఏం చేశాడంట? లూకా రాసిన సువార్త చూసుకుందాం ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనాన్ని. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి ఏమంటున్నాడండి? నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి తర్వాత అంటున్నాడు 16వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 16వ వచనాన్ని. ఇదిగో 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినకు ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా? ఈ కట్ల నుంచి విడిపింప తగదా? ఈమె ఇదే విధంగానే ఉండాలా? ఇదే స్థితిలోనే ఉండాలనా? ఈమెకు విడుదల కలిగించాలి. ఈమె అబ్రహాము కుమార్తెయ్యా, ఈమె అబ్రహాము కుమార్తె, సాతాను కుమార్తె కాదు, అపవాది కుమార్తె కాదు, ఈమె అబ్రహాము కుమార్తె. ఎందుకని అబ్రహాము కుమార్తెను సంబోధించారు? అపవాది కుమార్తె అని ఎందుకు సంబోధించలేదు? అబ్రహాము కుమార్తె అంటే దేవుని మార్గంలో నడుస్తుంది, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తుంది, వాక్యానుసారంగా జీవిస్తుంది, క్రమము తప్పక విశ్రాంతి దినమందు మందిరావరణానికి వస్తుంది. ఆమె హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. అందునిమిత్తమే ఆమె అబ్రహాము కుమార్తెగా పిలువబడింది. ఈ కట్ల నుంచి, ఈ బంధకాల నుంచి విడుదల కలిగించాలి అని ప్రభు వారు తీర్మానం చేసుకొని ఆమె మీద చేతులుంచగా ఏం జరిగిందంట? చదువుదాం మరలా ఒకసారి. ఆమె మీద చేతులుంచగానే ఏం చేసిందంట అండి? చక్కగా నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళింది, అంతకుముందు ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటది, కానీ ఎవరు చూసినా ఒక స్కానింగ్ తీసుకున్నారు, బ్లడ్ రిపోర్ట్ తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటున్నారు, అన్ని నార్మల్స్ వస్తున్నాయి. కానీ ఈమెకి ఎందుకు ఈ విధముగా? ఎముకల్లో ఏదైనా లోపం ఉందా? ఎముకల మూలుగుల్లో ఏమైనా లోపం ఉందా? ఆమె రక్తంలో ఏదైనా లోపం ఉందా? ఆమె దేహంలో ఏదైనా లోపం ఉందా? ఎన్ని తీసినా కూడా, ఒక ఎక్స్రేలు తీసినా, స్కానింగ్ తీసినా, ఏది తీసినా కూడా అన్ని నార్మల్గా వస్తున్నాయి.
కానీ ఏ వ్యాధి అని కనిపెట్టలేకపోతున్నారు, ఏమి రోగం అనేది కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకు ఈ వెన్నెముక ఈమెకి ఈ విధముగా వంగిపోయింది అనేది కనిపెట్టలేకుండా పోతున్నారు. ఆలోచన చేయండి. ప్రభువారు ఆమె సాతాను బంధకాలలో బంధింపబడి ఉన్నది కనుక ఆ బంధకాల నుంచి ఏం చేశారంట, ప్రభువారు విడుదలనిచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు తల్లి? నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు తండ్రి? అవును, సాతాను మందిరానికి రానివ్వకుండా ఒక బంధం అనేది వేసేస్తుంది, బంధకం అనేది వేసేస్తుంది. ఇప్పుడు కూడా చాలామందికి చెప్పాను ఉండండి ఉండండి అని కదా. సాతాను కట్లను విడుదల కలిగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా కట్లను ఉచ్చుకునే వారంగా మనము ఉండకూడదండి, ఉండకూడదు. ఆలోచన చేయండి. ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు, ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలు, వారు ఎంతో ఈ లోకంలో అనుభవించవలసిన వయస్సు ఉంది, వారికి వయస్సు ఉంది. కానీ ఎందుకు దేవుని నిమిత్తమే, సేవ నిమిత్తమే వారి జీవితాన్ని వారు సమర్పణ చేసుకున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలన్నీ కూడా వారికి హృదయానికి ఆనందాన్ని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు, నెమ్మదిని ఇవ్వలేదు. కనుకనే ప్రభు మార్గాన్ని వారు ఎన్నుకున్నారు. ఆ మార్గంలో వారికి నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, స్వతంత్రత ఉంది, అన్నీ ఉన్నాయి. కనుకనే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నారు. కనుకనే వారు ఆయన మీద ఆనుకుని జీవిస్తూ అనేకులను ఆనింపచేసే విధముగా వారు పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఒకసారి సంసోనును యూదా వారు బంధించారు. బాగా వినండి. ఎంతమంది బంధించారో తెలుసా? కొత్త తాళ్ల చేత, 2 తాళ్ల చేత ఒక్క వ్యక్తిని బంధించడానికి ఎంతమంది వచ్చారంటే 3,000 మంది వచ్చారు. ఎంతమంది అంట? 3,000 మంది వచ్చారు సంసోనును బంధించడానికి. సంసోను కేవలం ఒక్కడే, కానీ తాళ్లతో బంధించడానికి వచ్చినది ఎంతమంది అంట? 3,000 మంది. ఆ 3,000 మందికి సంసోను బలహీనుడయ్యాడా? ఆ 3,000 మందికి ఆ యూదా వారు ఫిలిస్తీన్లకి అప్పచెప్పారు సంసోనుని. అప్పచెప్పిన తర్వాత జరిగిన సంఘటన ఏమంటే, అతడంట జనపనార కట్లను అంటిపెట్టిన తర్వాత ఏ విధముగా అవి తెగిపోతాయో ఆ విధముగా లేహి దగ్గరికి వచ్చేసరికి, విరజిమ్ముకునేసరికి ఆ కట్లన్నీ ఏమైపోయాయంట? తెగిపోయాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కట్లు తెగిపోవడానికి ముందు జరిగిన కారణం ఏమీ తెలుసా? యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా రావడము ద్వారా, యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా రావడము ద్వారా ఈ లోకంలో వేసిన కట్లు, సాతాను కట్లు కానివ్వండి, దుష్ట కట్లు కానివ్వండి, ఏ కట్లైనా కానివ్వండి కదా, ఏ కట్లైనా కానీ వాటిని మనము ఆత్మలో, నీ అంతరంగంలో ప్రభు ఉన్నట్లయితే వాటిని తొలగించే వరముగా ఉంటాము. ఇక్కడ సంసోను కట్లను విరజిమ్ముకునేసరికి ఏమైపోయాయంట? జనపనార కట్లు కాలిపోయిన తర్వాత ఏ విధముగా పీసులుగా వచ్చేస్తుందో ఆ విధంగా అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంధకాలన్నీ కలిగించేది ఎవరు తెలుసా? యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో లాస్ట్ లైన్లో చూడండి. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గుడు అంటే ఎవరిక్కడ? సాతాను. దుర్మార్గుడు అంటే ఎవరంట? సాతాను వేసేటువంటి కట్లు. 3,000 మంది వచ్చి సంసోను కట్లు కట్టించారు. 3,000 మంది వచ్చారు, కొత్త తాళ్ళు తీసుకొచ్చారంట. ఆ కొత్త తాళ్ళ చేత బంధించినప్పటికీ బంధించిన ఆయన బలహీనుడు ఏమాత్రమును కూడా కాలేదు. నిజమే, ఆ బలహీనతల నుంచి, సాతాను యొక్క కట్ల నుంచి, అనారోగ్యం అనే కట్ల నుంచి, అసమాధానం అనే కట్ల నుంచి మన దేవుడు విడిపించేటువంటి సమర్థుడై ఉంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బ్రదర్కి అవకాశం